Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 1 Peter chapter 3 verse 9. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. You are thereunto called that you should inherit a blessing. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. In this verse, Peter is teaching believers how to respond when people mistreat them. ఈ యొక్క వచనంలో ప్రజలు అన్యాయంగా మనల్ని చూసినప్పుడు ఎలాగూ స్పందించాలో దాన్ని గురించి పేతురు చెప్తా ఉన్నాడు. He says very clearly, ఆయన ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు, don't repay evil with evil. చెడుకు చెడును అరీతిగా చేయకూడదని అంటున్నాడు. And when someone does wrong to you, ఎవరైనా మీకు కీడు చేసినప్పుడు don't do wrong back. వారికి తిరిగి కీడు చేయకూడదు అంటాడు. When someone insults you, don't insult them in return. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచినట్లయితే తిరిగి వారిని అవమానపరచకూడదు అంటాడు. Instead of that, Peter is telling, దానికి బదులుగా పేతురు అంటున్నాడు, repay evil with blessing. ఈ యొక్క కీడుకు బదులుగా ఆశీర్వాదం నిమ్మంటాడు. That means to answer harshness with kindness. దాని యొక్క అర్థం ఏంటంటే కఠినత్వానికి దయతో జవాబు ఇవ్వమంటాడు. And if somebody is angry, you answer them with peace. ఎవరైనా కోపంతో గనుక ఉంటే వారికి సమాధానంతో జవాబు If ఇవ్వమంటాడు. somebody is behaving cruelly, you have to answer cruelty with love. ఎవరైతే క్రూరముగా ప్రవర్తిస్తూ ఉంటారో, కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారి పక్షాన ప్రేమగా జవాబు ఇవ్వమంటాడు. Undoubtedly, it is not natural to do like that. సహజ సిద్ధంగా చూస్తే ఆ రీతిగా చేయటము అది సర్వసాధారణం కాదు. And our first reaction is often to fight back and defend ourselves or get even, that is tit for tat. మన యొక్క మొదటి స్పందన ఏంటంటే దానికి ఖచ్చితంగా దానికి కీడుకు కీడే చేయాలన్నట్లుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. But Peter says, అయితే పేతురు అంటాడు, Christians are called for something better. అయితే క్రైస్తవులు ఇంకా శ్రేష్టమైన దాని కొరకే పిలువబడ్డారు. When we choose to bless others instead of curse, మనం ఇతరులను శపించే దానికి బదులుగా దీవించడం కోరుకున్నప్పుడు, and when we try to forgive others instead of striking back, ఇతరులను కొట్టేదానికి బదులుగా వారిని క్షమించడానికి ఇష్టపడినప్పుడు, then we show that we belong to God. అది తద్వారా మనం దేవునికి చెందిన వారమని చూపిస్తూ ఉన్నాం. And Peter reminds us that when we live this way, we are promised a blessing in return. పేతురు దీని ద్వారా మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నటువంటి సంగతి ఏంటంటే మనం ఇలాగూ జీవించినట్లయితే మనకు ఆశీర్వాదం వాగ్దానం చేయబడతా ఉంది. Peter wrote this letter to Christians who are suffering for their faith. తమ విశ్వాసమును బట్టి శ్రమనందుతున్నటువంటి విశ్వాసులకు పేతురు ఈ యొక్క పత్రిక రాస్తూ వచ్చాడు. Many are being mocked, they are insulted. అనేకులు వెక్కిరించబడ్డారు, అనేక మంది అవమానపరచబడుతూ Many వచ్చారు. are treated unfairly because they followed Jesus. వారు యేసుక్రీస్తు వారిని వారు వెంబడించినందుకొరకే అన్యాయంగా వారిని చూస్తూ So వచ్చారు. it would have been easy for them to become bitter or angry. వారు కోపగించడానికి, వారు చేదుగా తిరిగి స్పందించడానికి అదెంతో ఎంతో అవకాశం ఉండింది. In the Roman world, రోమా పరిపాలన కాలంలో getting revenge and defending your honor was considered normal. ఆ దినాల్లో చూస్తే ఈ యొక్క ఘనత పొందటము, తర్వాత తిరిగి వారి మీద ప్రతీకారం తీర్చుకోవటం ఇవి సర్వసాధారణమే. If someone insulted you, ఎవరైనా నేను అవమానపరిస్తే you were expected to insult them back. నువ్వు తిరిగి వారిని అవమానపరచాలని కోరబడుతున్నావు. Peter is teaching a new way. అయితే ఇక్కడ పేతురు నూతనమైనటువంటి మార్గాన్ని బోధిస్తున్నాడు. It is a way that reflects the heart of Jesus. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క మనసును చూపించేటువంటి మార్గము. Yeah, this teaching would have been hard for Peter's readers to accept. ఈ యొక్క మాటలు పేతురు రాసినటువంటి ఆ పత్రికను చదివేటువంటి వారికి కొంత కఠినంగా అనిపించవచ్చు. But it was central to how the early church lived and grew. అది మునుపునటువంటి సంఘము ఎలాగో ఉండి తర్వాత అది ఎలాగో అభివృద్ధి చెందిందో దానికి గుర్తుగా ఇది కనబడుతుంది. And this verse teaches that believers are called to live differently from the world. ఈ యొక్క వచనం దేని కొరకే పిలుపునిస్తా ఉందంటే విశ్వాసులు ఈ లోకము నుండి వేరుగా వారు జీవించాలని వారు కోరబడుతున్నట్లుగా తెలియజేస్తుంది. The course of the world. వారి లోక సంబంధమైన పద్ధతిని వారు వెంబడించకూడదు. Instead of fighting back or seeking revenge, తిరిగి పోట్లాడే దాని బదులుగా ఆ యొక్క ప్రతీకారం తీర్చుకునే దాని బదులుగా Christians are called to show mercy and kindness and forgiveness. క్రైస్తవులు ఈ యొక్క దయను చూపించాలి, కరుణను చూపించాలి, దేవుని యొక్క ప్రేమను వారు చూపించాలి. And it also teaches that God's blessing comes out to those who win arguments or settling courts. God's
blessing is not going to come to them. దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరైతే వాదిస్తూ ఉంటారో, ఎవరైతే తమ యొక్క వాదనల ద్వారా జయించాలని పోరాడుతూ ఉంటారో, అటువంటి వారి మీదకి దేవుని ఆశీర్వాదం రాదు. But to those people who choose peace and love in the face of evil. ఎవరైతే ఆ యొక్క చెడునటువంటి పరిస్థితుల్లో కూడా సమాధానమును ప్రేమను వెంటాడతారో అటువంటి వారి పక్షాన ఉంటుంది. So this verse reflects the deep truth of the gospel. ఈ యొక్క వచనము సువార్తలో ఉన్నటువంటి లోతైన సత్యాన్ని తెలియజేస్తా ఉంది. What is that? ఆ సత్యం ఏంటి? God responds to our sin not with punishment but with grace. దేవుడు మన యొక్క పాపం పక్షాన ఆయన శిక్షతో ఆయన ఎదుర్కోవటం లేదు, కానీ ప్రేమతో కృపతో ఆయన చూస్తా ఉన్నాడు. And he calls his people to do the same for other people. తన ప్రజలు కూడా ఇతరుల పక్షాన అలాగే చేయాలని ప్రభు కోరుతున్నాడు. So Peter uses very strong and clear contrast in this verse. ఇక్కడ పేతురు ఎంతో స్పష్టమైనటువంటి ఆ యొక్క మాటను పలుకుతా ఉన్నాడు. వ్యతిరేక్తమైనటువంటి మాట పలుకుతున్నాడు. He is talking about evil with blessing. Both are opposite words. ఇక్కడ చూస్తే కీడు తర్వాత ఆశీర్వాదం ఈ రెండు కూడా వ్యతిరేకమైనటువంటి పదాలు. And he is talking about insult with kindness. అక్కడ చూస్తే అవమానమునకు ప్రతిగా అంటే దయను చూపించమని అంటాడు. He is showing two completely different ways of life. ఇక్కడ చూస్తే రెండు జీవితం వేరు విధానాలు చూపిస్తా ఉన్నాడు జీవితంలో. So the phrase here, to this you are called, దీని కొరకే మీరు పిలువబడితిరి అంటే ఈ మాట it points to God's purpose for his people. దేవుడు తన ప్రజల కొరకే తాను కలిగినటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉంది. So Peter is not giving an optional advice. You choose, he is not telling. ఇక్కడ పేతురు ఏదో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోండి అన్నట్లుగా ఆయన చెప్పడం లేదు. But he is reminding believers that this way of living is a part of their identity as the followers of Jesus. అయితే విశ్వాసులుగా యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి వారుగా తమ జీవిత విధానంలో ఇదే ఒక గుర్తింపుగా ఉండాలని ఆయన చెప్తా And ఉన్నాడు. the final phrase in this verse, ఈ వచ్చినటువంటి చివరి మాటలో so that you may inherit a blessing. ఆశీర్వాదమునకు వారసులు అవుటకు అంటాడు. And this ties this teaching to the bigger picture of God's promises. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వాగ్దానానికి ఇది ఎంతో గొప్ప దృశ్యాన్ని చూపిస్తా ఉంది. It reminds believers that living this way is not pointless. It leads to God's reward. Don't think that it is a waste. ఈ రీతిగా జీవించడం ద్వారా ఎటువంటి ఫలం ఉండదని కాదు, కానీ అది దేవుని యొక్క బహుమానం అనేటువంటిది ఉంటుంది. Similar verses are there in the Bible. ఇదే రకమైనటువంటి వచనాలు బైబిల్లో ఉన్నాయి. If you read Matthew 5:38 and 39, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38-39 and చదివితే, if you read Luke's Gospel 6th chapter 27 and 28, లూకా సువార్త 6వ అధ్యాయం 27-28 and చదివినట్లయితే, if you read Romans chapter 12 17 to 21, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17 నుండి 21 వరకు, and Proverbs chapter 20 verse 22, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనము, even James 1:12, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము, all these verses speaks of the same truth. ఈ వచనాలన్నీ కూడా అదే సత్యాన్ని గురించి మాట్లాడుతా So ఉన్నాయి. how can we apply this to today's Christian? ఈ దినాలంటువంటి క్రైస్తవులంగా ఈ యొక్క సంగతిని ఎలాగ మనం Oh, this is అనుభవించుకోగలుగుతాం? a challenging verse for us. ఇది ఈ వచనము మనకెంతో సవాలుతో కూడినటువంటి We వచనం. are living in a world where people are arguing, attacking and repay insult with insult. మనము ఎటువంటి లోకంలో జీవిస్తా ఉన్నామంటే ప్రజలు వాదించేటువంటి వారు ఆ యొక్క ప్రతీకారాన్ని ఏదన్నా కీడుకు కీడు చేయడానికి ప్రయత్నించేటువంటి అవమానానికి అవమానం చేసేటువంటి పరిస్థితులు జీవిస్తా ఉన్నాం. Some people are going to the online also to insult other people. కొద్దిమంది ఇతరులను అవమానపరచడానికి ఆన్లైన్ లో కూడా వెళ్తా ఉన్నారు. And they are putting so many videos. అనేకమైన వీడియోలు కూడా వారు ఉంచుతా ఉన్నారు. So Peter's words remind believers that we are called to live differently. పేతురు యొక్క మాటలు విశ్వాసులకు ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాయంటే మనము ప్రత్యేకంగా ఉండటానికి పిలువబడినటువంటి వారం. When someone wrongs you, the natural reaction is to fight back. ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు సహజ సిద్ధమైనటువంటి స్వభావం ఏంటంటే తిరిగి పోట్లాడాలనేటువంటి స్వభావం. But God calls his people to respond with blessing. అయితే దేవుడు తన యొక్క ప్రజలు ఆశీర్వాదంతో స్పందించమని కోరుతా ఉన్నాడు. And we have to choose love over hatred. మనము ఆ యొక్క ద్వేషమునకు బదులుగా ప్రేమను చూపించాలని We have కోరబడుతున్నాం. to show peace over anger. మనము కోపానికి బదులుగా సమాధానాన్ని చూపించాలని So this verse కోరబడుతున్నాం. also reminds Christians that how they respond to mistreatment is a part of their witness to this world. ఈ యొక్క వచనము ద్వారా క్రైస్తవులు తాము అన్యాయంగా చూడబడినప్పుడు ఏ రీతి ఈ లోకానికి స్పందించాలో ఈ వచనం తెలియజేస్తా ఉంది. When you respond like this, it is a witness to the world. మనం అలాగూ స్పందించినప్పుడు ఈ లోకానికి మనం ఒక సాక్షులుగా మనం ఉంటాం. Yeah, when believers show grace instead of revenge, they reflect the heart of God. విశ్వాసులు ప్రతీకారానికి బదులుగా వారు సమాధానాన్ని చూపించినప్పుడు వారు దేవుని యొక్క హృదయమును మనసును చూపిస్తా So ఉన్నారు. this verse shows how God's love is different from the
world's way of thinking. ఈ యొక్క వచనము దేవుని యొక్క హృదయం, ఆయన యొక్క ప్రేమ ఎలాగుందో, లోక సంబంధమైనటువంటి విధానం ఎలాగుందో తెలియజేస్తా ఉంది. God's love, it never repay evil for evil. దేవుని యొక్క ప్రేమ అదెన్నడూ కూడా కీడుకు కీడది చేయదు. Instead of that, he offers grace and forgiveness. దానికి బదులుగా ఆయన కృపను, క్షమాపణను అనుగ్రహిస్తున్నాడు. And it gives us blessings though we don't deserve it. మనము ఆ యొక్క ఆశీర్వాదాలకు యోగ్యులము కానప్పటికీ కూడా ఆయన ఆశీర్వాదాలు మనకు So when అనుగ్రహిస్తున్నాడు. his people choose to forgive and bless other people, తన ప్రజలు ఇతరులను క్షమించడానికి, వారు ఆశీర్వదించడానికి ఇష్టపడినప్పుడు they are living out God's way. వారు దైవికమైన మార్గంలో They జీవిస్తున్నారు. are showing God's love. వారు దేవుని ప్రేమను చూపిస్తున్నారు. So this verse shows that God wants his children to be peacemakers. ఈ యొక్క వచనం ఏం చూపిస్తా ఉందంటే, దేవుడు తన యొక్క ప్రజలు వారు సమాధాన పరిచే వారుగా ఉండాలని కోరుతున్నాడు. And they must reflect his mercy and his patience. దేవుని యొక్క ఓర్పును, తర్వాత ఆయన కనికరమును చూపించాలని కోరుతున్నాడు. In the life of Jesus Christ, we can see this verse fulfilling completely. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఈ యొక్క వచనం పూర్తిగా నెరవేర్చబడటం మనం చూస్తాం. When he was insulted, he did not insult back. ఆయనను అవమానపరిచినప్పుడు ఆయన తిరిగి When అవమానపరచలేదు. he was beaten, when he was mocked, when he was crucified, ఆయన కొట్టబడినప్పుడు, వెక్కిరించబడినప్పుడు, సిలువ వేయబడినప్పుడు he prayed for his enemies. ఆయన శత్రువు కొరకు ప్రార్థించినాడు. We all know Luke 23:34. లూకా సువార్త 23:34 మనకు తెలుసు. The Lord praying from the cross, Father, forgive them, for they do not know what they do. యేసుక్రీస్తు వారు శిలువ మీద నుండి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. So Peter is reminding the Christians to follow the example of Jesus. పేతురు ఈ యొక్క విశ్వాసులకైనా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారిని మాదిరిగా ఉంచి సాగుమంటాడు. 1 Peter 2:23 says, మొదటి పేతురు 2:23 రాయబడింది. when they hurled their insults at him, he did not retaliate. When he suffered, he made no threats. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకొనెను. Jesus overcame evil not by fighting back but laying down his life. యేసుక్రీస్తు వారు కీడును ఎలా జయించినాడంటే తన యొక్క ప్రాణమును పెట్టుట ద్వారా జయించినాడు. It is not by fighting back. అంటే తిరిగి పోట్లాడట ద్వారా కాదు. And in doing like that, అలాగూ చేయట ద్వారా he won eternal blessings for his people. ఆయన తన ప్రజల కొరకే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుతా వచ్చాడు. Undoubtedly behaving like this is very difficult. ఇలాగూ ప్రవర్తించడం అంటే అది చాలా కష్టం. When somebody is threatening you, when somebody is falsely accusing you, ఎవరైనా మిమ్మల్ని బెదిరించినప్పుడు, ఎవరైనా తప్పుగా నిందారోపణ చేసినప్పుడు it is very difficult to face those things. అటువంటి సంగతులను ఎదుర్కోవడం చాలా కష్టం. In my life I faced them. నా జీవితంలో నేను ఎదుర్కొన్నాను. Yes, falsely they have accused. ఇంకో తప్పుగా నిందారోపణ చేస్తూ They వచ్చారు. are talking so many evil things against me. నాకు విరోధంగానే చెడు మాటలు పలుకుతా ఉన్నారు. But when I go through these verses, నేను ఈ వచనాల గుండా వెళ్ళినప్పుడు how I have to respond to them. నేను వారికి ఎలా స్పందించాలి? Though I am not perfect, thing is I could learn some lessons out of them. నేను పరిపూర్ణ కాకపోయినప్పటికీ కూడా ఈ సంగతుల ద్వారా కొన్ని విషయాలను నేర్చుకుంటూ Our వచ్చాను. life in this world is so short. మన యొక్క జీవితం ఈ లోకంలో చాలా చిన్నది. So in that little life, let us reflect Lord Jesus Christ. ఆ చిన్న జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలో మనం చూపిద్దాం. One day they will recognize. ఒక దినాన వారు గుర్తిస్తారు. Though they won't recognize, God recognizes what we are showing. వారు దాన్ని గుర్తించకపోయినా మనం గుర్తించేటువంటి సంగతి ప్రభు ఎరిగి ఉంటాడు. He will reward us. ఆయన మనకు బహుమానం Our ఇస్తాడు. eyes are on the reward of Christ. మన యొక్క కనులు దేవుని యేసు ప్రభువారిచ్చే బహుమానం మీద May ఉన్నాయి. God help you and me to behave in such a fashion as we read today. మనము ఈ దినాన చదివినట్లుగా అలాగూ జీవించడానికి ప్రభు నీకు నాకు సహాయపడును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, sometimes the New Testament principles, they look so hard for us to follow. కొన్ని సందర్భాల్లో నూతన నిబంధన ఉన్నటువంటి నియమాలు ప్రభా మేము వెంబడించడానికి ఎంతో కష్టంగా But కనబడతాయి. Jesus Christ is our example. కానీ యేసుక్రీస్తు వారు మా యొక్క మాదిరి. Even by following your footsteps, many people of God, they did like that in their own lives. నీ యొక్క అడుగు జాడలు నడుచుటలో అనేక మంది దైవజనులు కూడా అలాగ నడుస్తూ వచ్చినారు. Stephen also prayed like that. స్టెఫెన్ కూడా అలాగ ప్రార్థించినాడు. Let it not be kept against them, he prayed. ఆయన వారికి విరోధంగా ఈ సంగతిని ఏమి ఉంచొద్దని When they were ప్రార్థించినాడు. stoning him to death, వారు ఆయన రాళ్లతో కొడుతున్నప్పుడు oh Lord, he followed your footsteps. ప్రభు ఆయన నీ అడుగు జాడలు వెంబడించినాడు. It is very difficult, oh Lord. ఓ ప్రభు అది ఎంతో కష్టకరమైన పని. Unnecessarily when we are accused, అనవసరంగా మేము నిందారోపణ when చేయబడినప్పుడు, we are attacked, మేము మా మీద దాడి oh చేయబడినప్పుడు, Lord, for their own advancements, people are telling so many
many lies against us. ప్రజలు తమ యొక్క సొంత మేలు కొరికే మాకు విరోధంగా అనేకమైన అబద్ధాలు కల్పిస్తూ It is ఉంటారు. very difficult to behave like that. అలా ప్రవర్తించడం చాలా కష్టము. Oh Lord, but help us, give grace so that we may show forth Lord Jesus Christ to the people around us. మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువాన్ని చూపించడానికి ప్రభా దయచేసి మాకు సహాయపడండి. Guide us throughout this day. ప్రభా ఈ దినమందరి కొరకు మీరు మమ్మల్ని నడిపించండి. Grant us patience and love. ప్రభా ఓర్పును ప్రేమను మీరే మాకు Grant us అనుగ్రహించండి. long suffering. దీర్ఘశాంతం Give అనుగ్రహించండి. us the forgiving nature. ప్రభా క్షమించేటువంటి స్వభావం అనుగ్రహించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభువారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.